స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు బుల్లి ఇంద్రసేనారెడ్డి లైన్లో కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాం మన తేజతో. హలో, హాయ్ తేజ. హాయ్ అండి రోషన్ గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నావు అని అడగక్కర్లేదు. హనుమాన్తో ఎంత స్థాయికి వెళ్ళిపోయావో మా అందరికి తెలుసు కాబట్టి, మా తేజాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మా తేజ ఎప్పుడు ఇలానే ఉండాలనే అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా. సో రేపు ఇంద్ర రిలీజ్ మళ్ళీ 22 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ అనమాట. నేనున్నానే నాయనమ్మ అని అలా నడుచుకుంటూ వచ్చి తొడగట్టి కత్తి పట్టుకునే సీన్ ఇప్పటికి మర్చిపోలేము. ఎలా అనిపిస్తుంది తేజ ఆ మూవీ అండ్ ఇప్పుడు మీ జర్నీ ఇదంతా చూస్తున్నప్పుడు ఇంద్రతో? అంటే ఇంద్ర అనేది చాలా మందికి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎంజాయ్ చేసిన సినిమా అయి ఉండొచ్చు, చిరంజీవి గారి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా ఉండొచ్చు. నాకు కెరియర్ ఇచ్చిన సినిమా. సో ఇట్ వాస్ వెరీ వెరీ పర్సనల్, క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇంద్ర అనే సినిమాలో నన్ను కాస్ట్ చేసిందే చిరంజీవి గారు. సో ఆయన ఒక్క డెసిషన్, ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశం ఇవాళ ఒక కెరియర్ ని ఫామ్ చేసి నేను ఇక్కడ వరకు రావడానికి తోడ్పడింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు డెసిషన్. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు చిరంజీవి గారు, గోపాల్ గారు, దత్తు గారు అల్లే నన్ను ఫస్ట్ చూడాలందిలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా. టోటల్ గా ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. సో దత్తు గారు మా పేరెంట్స్ ని కన్విన్స్ చేసి, నన్ను ఎక్కడో చూసి మా పేరెంట్స్ ని కన్విన్స్ చేసి చూడాలని ఇచ్చి తర్వాత మళ్ళీ చిరంజీవి గారు ఇంద్ర ఇవ్వడంతో అండ్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఓకే, బట్ తేజ అంటే ఏ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారికి అంత కాన్ఫిడెంట్? ఓకే, తేజ అయితే ఈ చిన్నప్పుడు క్యారెక్టర్ అసలుకి అందరిని మైమరిపిస్తాడు, థియేటర్లో మనకి ఇబ్బందే ఉండదు, థియేటర్లో విజిల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాడు అనిపించిన సీన్ అంటే ఏ సినిమా? అంటే అక్కడ విజిల్స్, అక్కడ థియేటర్ లో గూస్ బంప్స్, అది చిరంజీవి గారి వల్ల అండి. చిరంజీవి గారి పాత్ర నా దృష్టి అంటే చిన్నప్పుడు చిరంజీవి కూడా చాలా కీలకం కదా ఆ సినిమాలో. కీలకమే, కానీ అదే ఆ యుఫోరియా అంతా క్రియేట్ అయ్యింది చిరంజీవి గారికి ఆడియన్స్ మీద ఉన్న ప్రేమ వల్ల. సో నా డెఫినెట్ గా చిరంజీవి గారు ఎందుకు తేజాన్ని చూస్ చేసుకున్నారు అంటే ఐ డోంట్ నో మరి, కానీ ఆయనే డెసిషన్ తీసుకుని ఆయనే చెప్పడం జరిగింది నా ముందే, తేజాన్ని పెట్టి చేద్దాం మనం అని. ఆ సినిమా తర్వాత ఎంత దగ్గర అయ్యాను ఆడియన్స్ కి, లేదా వాళ్ళ ఇంట్లో మనిషికి నేను ఎంత అయ్యాను అనేది నాకు తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఎందుకంటే ఇంద్ర రిలీజ్ అయినప్పుడు నాకు 6 సంవత్సరాలు అనుకుంటా. సో అది తెలుసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఇంకా ఇవాళకి 22 ఏళ్ళ తర్వాత కూడా ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఇప్పుడు ఈ రిలీజ్ ప్రస్తావన వచ్చినా ఏది వచ్చినప్పుడల్లా మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే డెఫినెట్ గా వెరీ థ్యాంక్ఫుల్ టు చిరంజీవి గారు. ఓకే, అంటే తేజ అంటే ఆ సీన్ చూస్తున్నప్పుడల్లా కానీ నిజంగా చెప్పాలంటే నేను ఒక 8th 9th చదువుతున్నాను, నేను ఫస్ట్ డే సినిమాకి వెళ్ళి చూశాను. అలా నడుచుకుంటూ వచ్చిన సీన్ చూస్తున్నప్పుడు ఇప్పటికి తేజాన్ని చూస్తుంటే మాకు అబ్బా మన తేజ ఇలాంటి సినిమా కదా, మళ్ళీ మేము ఫ్యూచర్లో ఒక కమర్షియల్, ఒక ఫ్యాక్షన్ సినిమా అసలు డైరెక్ట్ గా చూడాలనుకున్నాము అనిపించిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. బట్ నిజంగా ఆ సీన్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించిందా, లేకపోతే ఈజీగానే చేసేవా? ఎన్ని టేకులు పట్టింది అసలు ఆ సీన్? అంటే చిన్నప్పటి నుంచి అంటే నేను నాకు తెలిసే బట్టి వెరీ క్లోజ్ టు కెమెరా. సో నాకు కెమెరా ఫియర్ గానీ, అక్కడ లొకేషన్ లో చాలా మంది జనాలు ఉన్నారనే ఫియర్ గానీ నాకు ఏమి ఎప్పుడు లేవు. నేను నా ఫస్ట్ ఫిల్మ్ 2.5 years ఉన్నప్పుడు చేశాను. సో ఇంద్ర ముందు చూడాలని తర్వాత ఆల్మోస్ట్ అబౌట్ 15-20 ఫిల్మ్స్ అప్పటికే చేసేసి ఉన్నా. నేను మోర్ దెన్ 15 ఫిల్మ్స్ అయితే గ్యారంటీగా చేసేసి ఉన్నా. సో ఐ హ్యాడ్ నో ఫియర్, నథింగ్. నా హోమ్ బ్యానర్ లాంటి కంపెనీ దత్తుగారాలు నన్ను ఇంట్లో అబ్బాయిలా చూసుకునేవారు. సో అండ్ చాలా సైలెంట్ గా ఉంటారు గోపాల్ గారు. సో చాలా సింపుల్ గానే చేసేవాడి. అంటే కెమెరాతో ఫియర్ ఉందని చెప్పట్లేదు, ఆ వాకింగ్ స్టైల్, ఆ రావటం, ఆ కళ్ళల్లో ఆ పవర్, అదంతా అసలుకి అంటే డైరెక్టర్ గారు చెప్పారా, లేకపోతే చిరంజీవి గారు ఇలా చేస్తే బాగుంటుంది అంటే దానికోసం ఏమైనా ప్రాక్టీస్ చేసావా? లేదండి, ఏం లేదు, ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. చిరంజీవి గారు కూడా ఎలా చేయాలి అనేది ఈ సినిమాకి చెప్పలేదండి. ముందు వేరే సినిమాలకి చెప్పడం జరిగింది. ఆయన లొకేషన్ నేను ఇంకొక ఈ 2 కాకుండా కూడా డన్ మల్టిపుల్ ఫిల్మ్స్ చిరంజీవి గారు, ఆ సినిమాలకు చెప్పడం జరిగింది. కానీ ఇది జరుగుతున్నప్పుడు అసలు ఆయన లేరు, అక్కడ ఎక్కడ లేరు.
సో అది అంటే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తావు తేజ ఈ సినిమా తర్వాత? అంటే నీకు బాగా గుర్తుంటుంటుంది 6-7 ఇయర్స్ అంటే. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ 20 ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు కలుస్తున్న మన ఇండియా టాప్ డైరెక్టర్స్ కొంతమంది, తేజ అప్పుడు మేము ఇంద్రా చూసి ఇన్స్పైర్ అయ్యాం, నిన్ను చూసి ఇలా అనుకునే వాళ్ళం, నిన్ను చూసి మేము ఇష్టపడ్డాం ఇంద్రాలోంచి అని చెప్పడం, దట్ ఇట్ సెల్ఫ్ వెరీ బిగ్ కాంప్లిమెంట్. అంటే ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ చేసి అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఏంటి అంటే చెప్పలేను కానీ ఫస్ట్ అంతవరకు ఫ్యాక్షన్ మూవీసే చేయలేదు చిరంజీవి గారు. కరెక్ట్. ఇంద్ర అనేది ఫస్ట్ మూవీ ఆయనకి. కరెక్ట్. బట్ నీకు అనిపించుంటది కదా ఎక్కడో అసలుకి ఇలాంటి మూవీ ఇంతవరకు అన్నయ్య ఇంతవరకు చేయలేదు, ఒకవేళ చేస్తున్నారు కాబట్టి సెట్ లో మీరు కొన్ని చూసుంటారు కాబట్టి, అంటే మీ ఇద్దరు కాంబినేషన్స్ లేకపోయినా కానీ కొన్ని చూసుంటారు కాబట్టి సీన్లు ఏమనిపించింది మీకు ఆ టైంలో? అంటే నేను ఐ వాజ్ జస్ట్ 6 years old. అంత ఆ సినిమా ఏం క్రియేట్ చేయబోతోంది, వీళ్ళు ఏం తీస్తున్నారు, అదేది కూడా నాకు తెలియని ఏజ్. సో అప్పుడు ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ తర్వాత ఇప్పుడు చూస్తుంటే నిన్న చిరంజీవి గారు ఒక వీడియో బయట రిలీజ్ చేస్తే అందులో ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పింది 100% అందరినీ గుర్చేసుకుని ఎలా చెప్పారో, లారెన్స్ గారు డాన్సుల దగ్గర నుంచి, గోపాల్ కృష్ణ గారు అందించిన మాటల దగ్గర నుంచి, చిన్నకృష్ణ గారు ఇచ్చిన కథ దగ్గర నుంచి మొత్తం 2 గంటలు సినిమా మొదలు పెడితే 2.5 గంటలు స్టార్ట్ టు ఎండ్ చూసే సినిమా. అండ్ ఎక్కడా కూడా 130-140 సినిమాలు చేసేసిన తర్వాత కూడా మనకి చిరంజీవి గారు ఎక్కడ కనిపించారు ఇంద్రాలో. అవును. అంటే ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలాగా ఆయన చేసిన పోర్ట్రేల్, అంటే ఎన్నో మెమరబుల్ డైలాగ్స్ ఆ సినిమాలోంచి మిగిలిపోయాయి. మన 90s కిడ్స్ అందరికి ఎన్నో మెమరబుల్ డైలాగ్స్ గానీ, లేకపోతే జోక్స్ గానీ, పాటలు గానీ, డాన్స్ స్టెప్పులు గానీ, ఒక ఐకానిక్ ఫిల్మ్ అనొచ్చు. అవును. సో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మీ టైంలో, బట్ ఎవరు కూడా పెద్ద అయిన తర్వాత హీరో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కడ లేరు, చాలా తక్కువ మంది చెప్పుకోవచ్చు, వేల మీద లెక్కేసుకోవచ్చు తేజ. బట్ దేవుడిచ్చిన మీకు ఒక గొప్ప 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 వరం ఏంటంటే ఈరోజు మీరు పాన్ ఇండియా స్టార్కి ఎదిగే ఒక స్థాయికి వెళ్ళిపోయారు హనుమాన్ మూవీతో. బట్ చిరంజీవి గారితో ఉన్న ఒక బాండింగ్ హనుమాన్ ఈవెంట్ రోజు వచ్చిన రోజు అందరికీ అర్థమైపోయింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి, అంటే ఆ సినిమా జరిగి కూడా 22 years, ఇప్పటికి అదే బాండింగ్, అదే ఒక మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ చూస్తున్నప్పుడు చాలా మందికి ఎమోషనల్ అయిపోతారు కూడా. ఎలా ఉంటుంది పర్సనల్గా అప్పుడు ఎలా ఉండేది? అండ్ క్రమంగా మీరు కూడా వయసుతో పాటు పెరుగుకుంటూ వచ్చారు, సినిమాలు పెరుగుకుంటూ వచ్చాయి ఆయనవి కూడా, బట్ ఆ బాండింగ్ మెయింటైన్ చేయడం అనేది చాలా 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 కష్టం ఎవరికైనా. ఆయన గొప్పతనం అండి, ఆయన గొప్పతనం. అందరినీ ఆదరిద్దాం, అందరూ పైకి రావాలి అని అనుకోవటం ఆయనకున్న గుణం. ఆయన దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 20% అయినా టేక్ అవే మెల్లగా తీసుకొచ్చాను నేను ఇన్ క్యారెక్టరిస్టిక్స్ అని. నేను చాలా ఫాలో అవుతున్నావు అన్నమాట. అయితే 100% ఫాలో అవుతానండి. అవ్వకుండా ఎలా ఉంటాం, ఇలాంటి చాలా అనుకుంటూ ఉంటాం కూడా, ఇలాంటి సందర్భంలో చిరంజీవి గారు ఎలా రియాక్ట్ అవుతారు అని, అలాంటి అనుకుంటూ ఉంటాం డెఫినెట్ గా. లేకపోతే అంత గొప్ప మనిషి అవటం అనేది ఎవరికి సాధ్యం కాదు. అన్ని కోట్ల మంది ప్రేమ ఇన్నేళ్ల నుంచి ఇవాళకి 40 సంవత్సరాల తర్వాత కూడా ఆయనే ఒక కింగ్ గా ఉన్నారు అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ, ఓవరాల్ పర్సనాలిటీ. సో దాంట్లోంచి ఎంతో కొంత నేర్చుకునే అవకాశం, దగ్గరగా చూసే అవకాశం నాకు వచ్చింది. కాబట్టి నేను డెఫినెట్ గా నేను ఎంచుకునే సినిమాలు కావచ్చు, లేకపోతే ప్రవర్తన కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ లో చేసే పనులు కావచ్చు, డెసిషన్స్ కావచ్చు, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. ఓకే. చిన్నప్పుడు తేజకి చిరంజీవి గారితో ఉన్న మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు? సెట్ లో చాక్లెట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే పోలేడు అంటే చెప్పుకోలేనని. అంటే నా బాల్యం అంతా చాలా వరకు చిరంజీవి గారి చుట్టుపక్కలే జరిగింది. ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను నేను. అండ్ ఎవ్రీ బర్త్డే కి ఆయన గుర్తుపెట్టుకుని నాకు చాలా ఎక్స్పెన్సివ్ కార్స్, రిమోట్ కంట్రోల్ కార్స్ లాంటివి ఎక్కడెక్కడ నుంచో తెప్పించి, చరణానికి తెప్పించింది, నాకు కూడా ఒకటి తెప్పించి పంపేవారు. ఒక 5-6 years ఆయన పంపిన కార్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఇప్పటికి ఉంచుకున్నావా తేజ? ఉన్నాయండి, ఆయన నా దగ్గర ఉన్నాయి. ఓకే, మీ పిల్లలకి ఇవ్వచ్చు, చిరంజీవి గారు ఇచ్చారు నాకు అని. బట్ అంటే ఇవన్నీ కాదండి, చిరంజీవి గారు ఇచ్చింది ఒక ధైర్యం అని చెప్పొచ్చు, ఒక మోటివేషన్ అని చెప్పొచ్చు, ఒక కెరియర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ చాలా స్మాల్ థింగ్స్. ఆయన ఇచ్చింది, ఆయన నమ్మిన సిద్ధాంతాలు
మన ఫాలోవర్స్ అందరికి, మీరు కూడా చిరంజీవి గారికి అభిమాని కాబట్టి చెప్తున్నా, మా అందరికి అది మోర్ ప్రెషియస్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. బట్ చిన్నప్పుడు అంటే ఓకే, తెలియని వయసు కాబట్టి మనల్ని ముద్దుగానే చూసుకుంటారు అండ్ సినిమాల్లో అలా ఉండాలి ఇలా ఉండాలని ఇలాంటి నేర్పరు కూడా, ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో ఏం తెలియదని. బట్ ఒక హీరో అయిన తర్వాత తేజ చిరంజీవి గారి దగ్గర అంటే నువ్వు నేర్చుకుంది కావచ్చు, లేకపోతే ఆయన నీకు ఇచ్చిన సజెషన్స్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఒక చరణాన్ని చూసినట్టే చూస్తారు వచ్చే ప్రతి హీరోని కూడా. ఆయన అలాంటి సపోర్టే చేస్తారు కాబట్టి ఆయన ఏ ఫంక్షన్ కూడా ఈవెంట్స్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను రాను అనే మాట ఆయనకి రానే రాదు. ఆయన అంటే నేను ఎదగాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలని ఆయన గడప తొక్కితే చాలు ఇప్పటికి కూడా ఆయన వామ్ వెల్కమ్ ఇచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ బ్లెస్ చేసి రావడం చాలా మూవీస్ చూసాం. బట్ ఒక హీరోగా ఎదిగిన తర్వాత మీకు ఇచ్చిన సజెషన్ అంటే ఇలా ఉండాలి, ఎలాంటి సినిమాలు చేయాలి అంటే ఇప్పుడే కాదండి, యాక్చువల్లీ మీరు అన్నారు చిన్నప్పుడు ఎక్కువ చెప్పరు అని, అలా జరగలేదు. నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవారు, ఎందుకంటే నేను మల్టిపుల్ లొకేషన్స్ లో మల్టిపుల్ యాక్టర్స్ తో చాలా సినిమాలు చేసేవాడిని. ఆల్మోస్ట్ అబౌట్ 10 years 11 years స్పాన్ ఆఫ్ టైమ్ లో నేను 45-50 ఫిల్మ్స్ చేశాను. సో ప్రతిసారి ఎక్కడో ఉండేవాడిని కాబట్టి ఎలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అవన్నీ ఆయన చిన్నప్పుడు కూడా చెప్పేవారు నాకు. అండ్ అవి ఇంకా స్ట్రాంగ్ గా పాతుకుపోయి నేను డెఫినెట్ గా కలిసినప్పుడల్లా చేస్తున్న సినిమాల గురించి, అట్లే ఐడియాస్ గురించి, వాట్ ఈస్ ద రైట్ రూట్ టు టేక్ అనే దాని గురించి చిన్న డిస్కషన్ అయితే చెప్పారు. అంటే ఇది చేయని చెప్పరు కానీ దాంట్లోంచి మనం తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఇంకొకటి చరణ్తో కూడా అదే బాండింగ్ కంటిన్యూ చేస్తున్నావా తేజ? చాలా కాలం అయిందండి కలిసి, బట్ చిన్నప్పుడు అంతా బాగా బాగా కలుస్తుండే వాళ్ళం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు రేపు రిలీజ్ కాబట్టి మీకు తెలిసిందే, ఇప్పుడు కొత్త సినిమాల కన్నా రిలీజ్ అయ్యే సినిమాలకి క్రౌడ్ భయంకరంగా పెరిగిపోతుంది. ఏ విధంగా చూడొచ్చు యాజ్ ఏ సినిమా లవర్ గా, యాజ్ ఏ హీరోగా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి? సెలబ్రేటింగ్ ఫిల్మ్స్ ఓవర్ హియర్ అండ్ అది ఎప్పుడు మంచి తరుణమే. ఏదైనా సినిమాని దానికి ఉన్న ఒక క్లాసిక్ అనే స్టేటస్ ని మనం మళ్ళీ రీలివ్ చేయటం అనేది చాలా మంచి తరుణం. అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ మూవీస్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ స్టార్ ఫర్ దిస్ జనరేషన్. సో ఆల్ ఆఫ్ యూ గో అండ్ వాచ్ ఇంద్ర, రీలివ్. మన ఏజ్ గ్రూప్ అందరికి, మనకంటే చిన్న వాళ్ళందరికీ మీరు అప్పుడు చూడలేకపోయారు కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ ఆఫ్ మెగాస్టార్స్. 22 years అంటే అందరూ బీటెక్ ఉండి ఉంటారు ఇప్పుడు, అప్పుడు పుట్టిన వాళ్ళంతా. సో నిజంగానే ఇంద్ర చూడాలని అసలు ఆల్రెడీ బుక్ అయిపోయాయి ఎప్పుడో, అసలు ఎక్కడ థియేటర్స్ లేవు. చిన్నప్పటి నుంచి ఎంతో అనుభవం ఉంది వైజయంతితో. వైజయంతి బ్యానర్ లో మా తేజ ఎప్పుడు సినిమా చేయబోతున్నారు? అది స్వప్నకి అడిగితే బెటర్ అండి. ఎప్పుడు మేము దాని గురించి జోక్స్ చేసుకుంటూ ఉంటాము. స్వప్నకి అడిగితే బెటర్. ఓకే. సో అందరూ కూడా హనుమాన్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు తేజ. థ్యాంక్ యూ అండి. యాజ్ ఏ హీరోగా సక్సెస్ అయ్యారు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే దగ్గర నుంచి చూస్తాం కాబట్టి మీ మంచితనం ఏంటో మాకు బాగా తెలుసు, మనిషికి ఇచ్చే వాల్యూ ఏంటో మాకు బాగా తెలుసు. ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తేజని. సో థ్యాంక్ యూ సో మచ్ తేజ, లైవ్ లో కనెక్ట్ అయినందుకు. చాలా బిజీగా ఉన్నారు షూట్ లో, బట్ దూరంలో ఉన్నారు లొకేషన్ లో, అక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవు. బట్ గంట నుంచి మీరు ఆ సిగ్నల్స్ కోసం వెయిట్ చేసి ఒక ప్లేస్ కి వచ్చి చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమను నేను ఆడియన్స్ కు చెప్పాలని చెప్పేసి మీరు కనెక్ట్ అవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.